అద్దేపల్లి జనార్దన్ రావు అనే అతను అరెస్టు చేసిన తర్వాత దాంట్లో మిగతా నిందితులు కూడా రిమాండ్ రిపోర్ట్లలో నేర వాంగ్మూలం ఇస్తూ వాళ్ళు చెప్పింది ఏంటంటే, తంబళ్లపల్లిలో మా నేత జయచంద్రారెడ్డికి మేము సన్నిహితులము, ఆయన చెప్పినాడు మేము చేశాము, అట్లే దీన్ని నిల్వ ఉంచేదానికి ఇబ్రహీంపట్నం కూడా తరలించాము, అక్కడి నుంచి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు మొదలు పెట్టామని చెప్పి అనకాపల్లి, పాయకరావుపేట, నెల్లూరు ఇట్లా మొత్తం రాష్ట్రం అంతా ఈ నకిలీ మద్యం విస్తరించిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఇది ఒక రాష్ట్రానికి పరిమితం కాలే, ఇది అంతర్రాష్ట్ర మద్య నకిలీ మద్య కేసు. ఇది ఒడిశాకు, కర్ణాటక, తమిళనాడు ఈ అన్ని ప్రాంతాలకు కూడా ఈ కేసు విస్తరించిన పరిస్థితి. సరే, వీళ్ళు అరెస్టు చేసిన తర్వాత అద్దేపల్లి జనార్దన్ రావు వీళ్ళంతా జోగి రమేష్ను ఎట్లా ఇరికించాలని, ఎట్లా ట్రాప్ చేయాలని ఏదో ఒకటి చేసి యాడింగ్ మెమో వేసి అతను చెప్పాడు కాబట్టి ఇతనికి సంబంధాలు ఉన్నాయని చెప్పి జోగి రమేష్ గారిని వాళ్ళ తమ్ముడిని ఈ కేసులో ఇరికించడం జరిగింది. దీనిలో దాదాపు 4 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 4 కేసుల్లో కూడా వివిధ రకాలైన ముద్దాయిలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి 12/10/2025 ఓ ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి తనకు వీర విధేయులైన వారితో ఒక సిట్ ఏర్పాటు చేశాడు. తర్వాత 13/10/2025 ఈ అద్దేపల్లి జనార్దన్ రావుతో ఒక వీడియో రికార్డ్ చేయించి పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు అది చేయకూడదు, అది చట్ట విరుద్ధం, దాన్ని రిలీజ్ చేయకూడదు పోలీస్ మాన్యువల్స్ ప్రకారం కానీ క్రిమినల్ చట్టాల ప్రకారం కానీ దాన్ని రిలీజ్ చేయించారు అదే పనిగా. జోగి రమేష్ కు వ్యతిరేకంగా మీడియాలో, సోషల్ మీడియాలో వాట్సాప్ మెసేజ్ల ద్వారా, అదేవిధంగా ఫేక్ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయించారు. దానిపైన కంప్లైంట్ ఇచ్చారు జోగి రమేష్ గారు. ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళపైన చర్యలు తీసుకోండి అంటే కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయలే. తర్వాత నిన్ననో మొన్ననో జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ అరెస్ట్ అయ్యాడు. అతను చెప్పింది కూడా ఒకటే, మా యజమాని ఎట్లా చెప్తే, మా జయచంద్రారెడ్డి ఏం చెప్తే అదే మేము ఇది చేశాము అని. కానీ దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల ఆరోగ్యం పైన చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాల్సింది? దీంట్లోని సమగ్ర మూలాలను బయటికి తీయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇంతవరకు ఆ వైపు ఇన్వెస్టిగేషన్ జరిగిందా? ఎక్కడా జరిగినట్టు కనిపించడంలే. ఏ కుటీర పరిశ్రమల్లో, ఏ ఫ్యాక్టరీల్లో ఎంత నకిలీ మద్యం తయారైంది? దీనికి సమాధానం లేదు. ఇన్వెస్టిగేషన్ ఆ వైపు లేదు. ఏ మద్యం షాపులకు ఎంత కల్తీ మద్యం సరఫరా చేశారు అంటే దానికి సమాధానం కానీ ఆ వైపు దర్యాప్తు కానీ లేదు. ఏ బెల్ట్ షాపులకు ఎంత మద్య సరఫరా చేశారో దానికి సంబంధించి కూడా లేదు. ఎవరైనా ఇందులో బ్యాంక్ అకౌంట్స్ కానీ సీజ్ చేశారా, లేకపోతే వాళ్ళ ఆస్తులను అటాచ్ చేశారా? ఇలా లావాదేవీల పైన పార్ట్నర్స్ మధ్య కానీ వ్యాపారస్తుల మధ్య కానీ జరిగిన లావాదేవీల పైన ఏదైనా చర్యలు తీసుకున్నారా అంటే ఎక్కడా ఏం లేవు. ఆ వైపు ఇన్వెస్టిగేషనే జరగడం లేదు. అల్లును మాదిరి ఇన్ని రోజులు జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ ప్రజలు మర్చిపోతున్నారు అనే సందర్భంలో జయచంద్రారెడ్డిని ఈ రాష్ట్రానికి చిన్నగా రప్పించి ఈ కేసును ఏదో విధంగా
మూలన పెట్టాలనే పద్ధతుల్లో వాళ్ళు దర్యాప్తు కొనసాగిస్తున్నారనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చెప్పేటివన్నీ అబద్ధాలే. వేలాది బెల్ట్ షాపులు ఉన్నాయి, మేము నిరూపిస్తాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవైపు సవాల్ చేస్తూ ఉంటే, ఒక ఆర్టీఐ కార్యకర్త మద్యం షాపులు ఎన్ని ఉన్నాయి, కేసులు ఎన్ని రిజిస్టర్ చేశారంటే, బెల్ట్ షాపులు ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎన్ని కేసులు రిజిస్టర్ చేశారంటే 16,000 బెల్ట్ షాపులు ఉన్నాయి, 16,000 కేసులు రిజిస్టర్ చేశాము, కొన్ని వాహనాలను సీజ్ చేశాం. అవన్నీ మాకు అందివ్వండి, ఎంత డబ్బులు అయితే అంత మేము ఆర్టీఐ కింద కడతామంటే దానికి సమాధానం లేదు. చంద్రబాబు గారు మీరు పొద్దున లేచినప్పటి నుంచి నేను నిప్పు, నేను నీతి తప్ప ఏమీ మాట్లాడను, నేను ఎక్కడా అన్యాయం చేయలేను అని చెప్తావే, మరి నీ పైన ఉన్న ఇన్ని కేసుల్ని ఎందుకు విత్డ్రా చేయించుకుంటున్నావు? కోర్టులో విచారణను ఎదుర్కో, నిజంగా నువ్వు నిర్దోషాన్ని నిరూపించుకో, ఆ రోజు కడిగిన ముత్యంలా బయటికి రా, ఆ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టింది తప్పుడు కేసులు అని చెప్పు. ఆ చేతగాలే. ఎప్పుడైనా ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఇంత నిస్సిగ్గుగా వ్యవస్థలను నాశనం చేసే వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఉండడు. తప్పుడు పద్ధతుల్లో తన పైన పెట్టిన కేసులను తీసేయించుకోవడం, ఏమీ లేని కేసుల్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళపైన పెట్టించడం. ఈరోజు పబ్లిక్ ఇది ప్రైవేట్ మెడికల్, మన ప్రభుత్వ ఆధ్వర్యంలో కట్టించిన మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఎట్లా భావిస్తున్నాడో, విద్య, వైద్యము, ఖనిజము ఒకటి కాదు, ప్రతి ఒక్కటి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని అనే ఇది తన మనసులోని మాటలో కూడా అతను రాసుకున్నాడు. అట్లాంటి వ్యక్తి కాబట్టే ఎవరికో లాభాలు వచ్చేటివి, ప్రైవేట్ వ్యక్తులకు లాభాలు వచ్చే పనులు మాత్రం ఆయన చేస్తూ ఉంటాడు. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, నీకు నిజంగా ఈ వ్యవస్థలపైన నమ్మకం ఉండి, నీ పైన నీకు నమ్మకం ఉండి, నువ్వు నిజాయితీ పడినవని భావిస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ మద్యం కుంభకోణం పైన స్వతంత్ర ఆడిట్ జరిపించండి. స్టేషన్కు 0.3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఎప్పటి నుంచినో రెక్టిఫైడ్ స్పిరిట్ అంటే కల్తీ మద్యం, నకిలీ లేబుళ్ళు ఇవన్నీ తయారు చేసి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అనేక వైన్ షాపులకి అలాగే బెల్ట్ షాపులకు సరఫరా చేయడం అన్నది ఒక పెద్ద కుంభకోణంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇది పాల వ్యాన్లలో సరఫరా చేస్తూ ఉంటే ఈ మద్యాన్ని మొలకల చెరువు ఆ ప్రాంతంలో జనం కనిపెట్టి పోలీసులకు చెప్తే, ఉదయం చెప్తే విధి లేని పరిస్థితుల్లో పోలీసులు రాత్రి 8 గంటల కేసు రిజిస్టర్ చేశారు. అంటే నిజంగా దీంట్లో పోలీసులు కంటే జనం వాళ్ళే విజిల్ బ్లోయర్స్. వేల బెల్ట్ షాపుల్ని ఊరూరా నెలకొల్పి ఎంఆర్పి రేటుకు అమ్మకుండా దానికంటే అధికమైన రేటుకు అమ్ముతున్న సందర్భంలో అయినా సరే వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి అని కొంతమంది భావించి తెలుగుదేశం అధినాయకత్వంతో, వాళ్ళకి తెలియకుండా కాదు, వాళ్ళకి తెలిసే అధినాయకత్వంతో కుమ్మక్కై ఈ కుటీర పరిశ్రమలు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పడం జరిగింది.